ఉద్యమ జీవితంలో పోరాట రాజకీయ పక్షాలు కొన్ని సందర్భాలలో గుణపాఠాలను నేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. తరగతి గదులలో కానీ ఇతర ప్రదేశాలలో కానీ తెలియని సమాచారాన్ని విని చదివి తెలుసుకునే ప్రక్రియను పాఠం అంటారు. కొన్ని పనుల నుండి కొన్ని సంఘటనల నుండి నిత్య అనుభవంలో లభించిన ఫలితాలు పరిణామాల ద్వారా మన ఉద్యమాలకు దినచర్యలకు నీతి నియమాలను ఆచరణ పద్ధతులను తెలుసుకోవడాన్ని గుణపాఠం అంటాము. ఇటీవల నిన్న అంటే 20 జూలై 2026న ఢిల్లీలో జంతర్ మంతర్ నుండి ఢిల్లీ పార్లమెంటు దాకా చలో సంసద్ పార్లమెంటుకు పదండి అనే నిరసన ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు జూన్ 20వ తేదీ నుండి ప్రజల కోసం తను నివసిస్తున్న ప్రదేశపు ఉన్నతి కోసం నిరాడంబర జీవితాన్ని అవలంబించిన సోనం వాంగ్చుక్ నిర్వహించిన నిరాహార దీక్ష కూడా దీనికి ప్రధాన పాత్ర పోషించింది. ఈ ఉద్యమం విద్యలో, ఉద్యోగాల్లో, పోటీ పరీక్షల్లో జరిగిన అక్రమాల నుండి పుట్టిన అనేక సమస్యలలో తలెత్తిన అసంతృప్తులు కూడా ఈ ఉద్యమం బలపడడానికి, ఈ ఉద్యమంలో యువకులు, యువత, ఉద్యోగులు, వైద్యులు, ఇంజనీర్లు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొనడానికి ప్రధాన కారణం. అయితే ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం చాలా అప్రజాస్వామికంగా, చాలా దుర్మార్గంగా, చాలా అమానవీయంగా ప్రవర్తించింది. 2 కిలోమీటర్ల దూరం నుండి బారికేడ్లను కట్టారు, 2,000 సంఖ్యలో పోలీసులను పెట్టారు, బాష్పవాయువు ప్రయోగించారు, పోలీసులే రాళ్ళు రువ్వారు. తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడు అవసరమో అని ఈ పిల్లలను శత్రువులుగా చూస్తూ కాల్చడానికి తుపాకులను కూడా చేతపట్టుకొని షూట్ చేసే దానికి పాయింట్అవుట్ చేసి పోలీసులు నిల్చొని ఉన్నారు. ఈ క్రమంలో ఇతర దేశాలలో, ప్రత్యేకించి స్కాండినేవియన్ దేశాలలో, ఇంకా దాని పక్కనున్న నాజీ ఫాసిజం ప్రారంభించబడిన పోలండులో కూడా ఇక్సాన్ ఆధ్వర్యంలో మన జగన్నాథ రథయాత్రకు సంబంధించిన యాత్రలు జరిపారు. దానికి వాళ్ళు పోలీసుల అనుమతి తీసుకున్నారు. వాళ్ళు కొన్ని సందర్భాలలో సాధారణ నియమాలను అతిక్రమించి ప్రవర్తించినా, ఎక్కువ కేకలేసినా, ఎక్కువ దుర్మార్గంగా వాళ్ళ ఉద్యమాల్లో చేసిన రథయాత్రలో ప్రవర్తించినా కూడా పోలీసులు నిశ్శబ్దంగా గమనిస్తూ ఉన్నారు. పరిస్థితి అతిక్రమిస్తే ఏం చేయాలనో వాటికి అనుగుణంగా సిద్ధంగా ఉన్నారు తప్పితే మన పోలీసులు చేసినట్లుగా, మన ప్రభుత్వం చేయించినట్లుగా ఎలాంటి లాఠీ చార్జీలు, దుర్మార్గాలకు అక్కడ వాళ్ళు పాల్పడాల. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమంటే, సమావేశాలకు జనాభా ఎక్కువ సంఖ్యలో హాజరవుతున్నారు, ప్రజలు మా వెనుక ఉన్నారు అని తెలపడానికి పెట్టుబడిదారీ పార్టీలు అనేక రకమైన అక్రమాలను పాల్పడుతూ ఉంటారు. వాటి వలన సమాజ లక్షణాలు ఎలా మారుతాయి, భవిష్యత్ తరాలకు ఎలాంటి తప్పుడు సందేశాలను ఇస్తుంది అనే ఆలోచన వాళ్ళకు ఉండదు. అందుకోసం వాళ్ళ సమావేశాలకు జనాలను ఆకర్షించడానికి బిర్యానీ ప్యాకెట్లను, సారాయి పొట్లాలను కూడా పంచుతూ ఉంటారు. ఇంకొక అంశం కొంచెం విచిత్రంగా అనిపించేది ఏమంటే, ప్రత్యామ్నాయ పక్షాలు కూడా ప్రజల సమస్యలపై పోరాడుతున్నా, నిరసన సమావేశాలను నిర్వహిస్తున్నా వాళ్ళ ఆస్థాన సభ్యులు తప్పితే
ఇతర ప్రజలు సమస్యలను ఎదుర్కొంటున్న వాళ్ళు పెద్దగా హాజరవుతున్నట్లు మనం గమనించాం. కనీసం సోదర పక్షాల సభ్యులు కానీ సానుభూతి పరులు కానీ దీనికి హాజరు కారు. దానికి కారణం వాళ్ళ పోటీతత్వం, సౌజన్య పక్షపాతం, వాళ్ళే పోరాడుతున్నట్లు చూపించుకోవడానికి చూస్తున్న అంశాలు కూడా కొన్ని కారణం కావచ్చు. అయితే ఇలాంటి ఉద్యమాలలో కొత్త శక్తులు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు పలికితే తమ స్థానాన్ని ఆ కొత్త శక్తులు, ఉద్యమ పార్టీలు, ఉద్యమం చేస్తున్న కొత్త పార్టీలు ఎక్కడ ఆక్రమిస్తాయో అని పెట్టుబడిదారీ ప్రతిపక్షాలకు భయం ఉండవచ్చు. కానీ ప్రత్యామ్నాయ పక్షాలకు ఇలాంటి భయం అక్కర్లేదు. నిన్న ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఉద్యమాల నుండి మనం నేర్చుకోగలిగిన గుణపాఠాలు ఏమంటే, అందరినీ ఈ సమస్యలను సార్వజనీనం చేయాలి. అంటే విద్యకు సంబంధించిన పరీక్షలలో, పోటీ పరీక్షల్లో పాల్పడుతున్న అక్రమాలు, అవినీతి సంబంధించినవి ఇవి అందరి ప్రజలకు అనువర్తిస్తాయని చెప్పాలి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ పిల్లలు ఉంటారు, ఆ పిల్లలకు పిల్లలు ఉంటారు, వాళ్ళకి విద్య అవసరం, ఉపాధి అవసరం, ఉద్యోగాలు అవసరం, వాళ్ళు పోటీ పరీక్షలు రాస్తూనే ఉంటారు. ఈ అక్రమాల వల్ల వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయి. అదే కాకుండా మామూలుగా ఈ విద్యా వ్యవస్థలోనే కాకుండా ఇతర వ్యవస్థల్లో కూడా ప్రత్యేకించి ఇప్పటి ప్రభుత్వం అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నది అనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియపరచాలి, వారిని చైతన్యపరచాలి. ఇది ఈ ప్రభుత్వ నైజం. అది ఈ కార్పొరేట్లకు కొమ్ము కాసే మతోన్మాద నిరంకుశ తత్వమే దీనికి కారణమని కూడా మనం నిస్సంకోచంగా ప్రచారం చేయాలి, ప్రజలకు చైతన్యపరచాలి. అంతేగాని చిన్న చిన్న రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని, సమస్యల శాశ్వత పరిష్కారానికి వెంటనే కానీ, అవకాశం లభించినట్లు కానీ ఈ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని దించి ప్రజాపక్షాల ప్రభుత్వాన్ని స్థాపించడమే ఏకైక మార్గమని కూడా మనం తెలియపరచవచ్చు. అంతేకాక నిన్నటి యువత నిర్వహించిన చర్య మరొకటి ఉంది, ప్రస్తావించుకోవలసిన చర్య. సామాన్యంగా ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రధాన స్రవంతి మాధ్యమాలన్నీ కూడా ప్రభుత్వ పక్షం వహించాయి. అంతేకాక పౌరుల పన్నులతో నిర్వహించబడుతున్న ప్రభుత్వ ఆధ్వర్యాన నడిచే మాధ్యమాలు కూడా ప్రభుత్వ కొమ్ము కాస్తున్నాయి. దీనిని అతిక్రమించడానికి ఈ యువత తమ సెల్ ఫోన్లనే ఆయుధాలుగా ఉపయోగించుకున్నారు. ఛార్జ్ అయిపోతుందని పవర్ బ్యాంకులను కూడా వెంట తీసుకెళ్లారు. వాళ్ళకి ఎక్కడ సిగ్నల్ దొరికితే ఆ మూలకు పోయి అక్కడ నుంచొని అక్కడ జరుగుతున్న సమాచారాన్ని, సంఘటనలను ఫోటోల ద్వారా, వీడియోల ద్వారా ఇతర ప్రపంచాలకు, వాళ్ళకు తెలిసిన వ్యక్తుల ద్వారా, సంస్థల ద్వారా ప్రచారం చేశారు. కాబట్టి ఈ గుణపాఠాలను మనము ఈ ఉద్యమం నుండి నేర్చుకోవచ్చునని, సమస్యకు శాశ్వత పరిష్కారాల దిశగా పయనించవచ్చునని నా భావం.